ఈ దైనందిన జీవితములలో లోకములో బాగా వినాలండి. ఎక్కువగా ఏంటనంటే దేవుడు స్వరం ఉన్నది, మానవుని యొక్క స్వరం ఉన్నది, సాతాను యొక్క స్వరము కూడా ఉన్నది. అవునా? దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినగలిగిన స్థితిలోనికి నువ్వు ఎలాగ వెళ్ళగలవు అని అంటే ఆయనతో ప్రతిరోజు గడుపుట ద్వారా వెళ్ళగలవు. పక్కన వాళ్ళతో చెప్తాం, దేవుని మాటలు నీకు వినబడుతున్నాయా? వినపడకపోయినట్లయితే అవి వినబడాలి. వినబడాలంటే దేవునితో స్నేహం చేయి. ఏం చేయాలి? స్నేహం చేయి. దేవునితో స్నేహం చేయి. హల్లెలూయా. ఎలాగ స్నేహం చేయాలి అని అంటే, ఫ్రెండ్స్తో మీరు ఎలాగ స్నేహం చేస్తారండి? చెప్పండి, 2 మాటలు చెప్పండి. ఎలాగ స్నేహం చేస్తారో మీ మాటల్లోనే చెప్పండి. కనపడినప్పుడు మాట్లాడతారు, వెరీ గుడ్. తర్వాత ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఫోన్లో అయినా ఏం చేస్తారు? మాట్లాడతారు. ఇంకా ఆ దినాలలో ఉత్తరాలు రాసేవాళ్ళు. ఏది స్నేహం. ఓకే, ఇప్పుడు ఎక్కువగా గడపాలని, ఇంకా స్నేహమును కొనసాగించాలని గమనించి ఇంకా దగ్గరికి వెళ్ళి కూర్చొని గంటల తరబడి మాట్లాడతారు. అదే స్నేహం. అదే కదా స్నేహం అంటే. హల్లెలూయా. స్నేహం చేయండి. హల్లెలూయా. ఏం చేయాలా? స్నేహం చేయండి. వాక్యంతో స్నేహం చేస్తే దేవునితో స్నేహం చేసినట్టే. హల్లెలూయా. వాక్యమే దేవుడై ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య, ఆ శరీరమే అక్షరధారి అయి, ఆ శరీరమే అక్షరధారి అయి, ఏంటిది? అక్షరాల రూపములో, ఒక పుస్తక రూపములో, ఒక గ్రంథము రూపములో మన దగ్గరకు దేవుడే వచ్చాడు. ఎవరైతే స్నేహము చేస్తారో దేవుని హృదయానికి దగ్గరవుతారు. హల్లెలూయా. అప్పుడు నీకు అర్థమవుతుంది, నీ స్నేహితుని స్వరము నువ్వు చక్కగా వినగలవు, సాతాను స్వరము కూడా నువ్వు చక్కగా వినగలవు. హల్లెలూయా. తేడాను గుర్తించగలవు అప్పుడు. ఆమేన్. మన కోరికలు ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు, దేవుడేం మాట్లాడుతున్నాడు, సాతాను ఏం మాట్లాడుతున్నాడు, నువ్వు గుర్తించగలిగిన స్థితిలోనికి వెళ్ళడమే చక్కటి స్నేహము. ఆమేన్.